హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 54. ఇక కళ్ళు నిండిన నీళ్లతో అర్జున్ని చూస్తూ, నా తప్పేం లేదు, అది అర్జున్కి తెలిస్తే బాగుంటుంది. నిజంగా నువ్వు అర్జున్ దత్త అయితే నన్ను దగ్గరగా చూస్తున్నావు కదా, మనుషుల్ని చంపే రాక్షసత్వం నాలో ఉందా అర్జున్ అని బెక్కుతూ అడిగింది. అర్జున్ ఏం చెప్తాడా అని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఆమె కళ్ళు తుడుస్తున్నారు. నిర్జీవపు నవ్వు నవ్వి, మేడంజీ, బీస్ట్ అనే నిక్నేమ్ ఉంది కానీ హంతకురాలు అనేది లేదు. మా మేడం చాలా మంచిది, ఆల్వేస్ ఈజ్ గుడ్ హ్యూమనిటీ అని కితాబులు ఇచ్చాడు. బదులుగా నవ్వి, నా కడుపులో ఉంది సంజయ్ దత్త అంకుల్ అని మనసారా నమ్ముతున్నాను అర్జున్ అని పైకి అర్జున్తో అలా అంటాను. బట్ నేను ఈ బేబీని కని ఆంటీ చేతిలో పెడతాను, అంకుల్ తిరిగి వచ్చారని చెప్తాను అని అంది. ముఖంలో నవ్వు ఉంది కానీ కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏంటి బేబీ, నువ్వు ఈ బేబీని కంటావా అని రాము ఆశ్చర్యపోయాడు. ఎస్ డాడీ, అర్జున్ గారి మీదగా నా కోపం ఉంది, నేను అందుకే అతనితో అలా అన్నాను కానీ నా బిడ్డ మీద ఎనలేని ప్రేమ ఉంది డాడీ అని బాంబు పేల్చింది బేబీ. బేబీ, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అని అరిచాడు డాడీ. నీ బిడ్డ నీకెంతో, నా బేబీ నాకంతే డాడీ అని అంది సంతోషంగా జీన్స్లో తన పొట్టను నిమురుకుంటూ. బేబీపై ప్రేమ స్పష్టంగా కనబడుతుంది. నవ్వుతూ చూశాడు అర్జున్. నిజంగానే మేడంజీ? ఏ ఫీలింగ్ లేకుండా అర్జున్ అడిగాడు. అవును అర్జున్, నా బేబీ సంజయ్ దత్త అంశం, దత్త సామ్రాజ్యానికి వారసుడు, రాయలసీమ ముద్దుబడ్డ, నారప్పారెడ్డి రక్తం అని అంది. పౌరుషాల ముద్దుబిడ్డ అని అంది. అర్జున్ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు ముత్యంలా మెరిసింది. బట్ ఈసారి ఎవరూ చూడలేదు. అవును, నా బిడ్డ కోసం మా డాడీ మా అన్ననైనా ఎదిరిస్తాను అని అంది. ఆమె కళ్ళల్లో అంత ఆనందం ఒకేసారి చూసిన అర్జున్, అది కూడా బేబీ కోసం కావడంతో ఆ క్షణం బేబీపై ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. నిక్కీ వైపు చూసి, ఏ పొట్టి, వచ్చేది మీ పెదనాన్న, సో జాగ్రత్తగా చూసుకో, అసలే మేనత్తవి అని అంది. పొట్టి కూడా ఆనందంగా బేబీ కాళ్ళ దగ్గర పడి, మేడం నిజంగానా, మా పెదనాన్న వస్తున్నాడా అంది ఏడుస్తూ. ఓరగా అర్జున్ని చూస్తూ, మీ అన్న బిడ్డే కదా అని అంది. ఆమె మాటలకు సైలెంట్గా ఫోన్ చూస్తున్నాడు అర్జున్ పట్వారి. అమ్మ, అర్జున్ దత్త అన్నయ్య గారి కూతురే కదా మేడం అని అంది నిక్కి. చందన, నువ్వు చెప్పింది కరెక్టే అని అంది. పొట్టిపాప, నువ్వు కూడా అస్సలు భయపడవు కదా, నాకు దొరకాలి చెప్తా నీది నీ అన్నగాడి సంగతి అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది. సరే మేడం అని అంది పొట్టిది అమాయకంగా ముఖం పెట్టుకుని. మాటల మధ్యలో అర్జున్ పొట్టిదానికంటి సైగలు చేసి నిఖిల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇక వదినా అని పిలవచ్చు కదా పొట్టి అని అంది మన బేబీ ముద్దుగా. ఆ మాటలకు అందరూ షాగు. నిగితా అంటేనే వార్వని చందన నిగితాను వదినా అని పిలవటమా ఏంటో అని అర్జున్ అందుకుని, నిక్కీ తల్లి, నువ్వు ఆనందంగా పొంగిపోయి వదినా అని అస్సలు పిలవకు, మీ వదిన మేడం నీకు నాకు ఏదో టెండర్ వేస్తుంది, అందుకే మనకు ఐసేసి కాకా పడుతుంది అని అంటుంటే నిగిత అన్నా అని అంది ఎవరి వైపు చెప్పలేక. పొట్టి, చెప్పు, నేను రాక్షసినా అని అరిచింది. అయ్యో మేడం, అంతలా అరవకండి, నా మేనల్లుడికి ఏదైనా అవుతుంది అని అంది. అన్నా, నువ్వు కూడా అరవకూడదు, మా వదిన అదే మేడంను ఏదైనా అంటే నీకు ఫుడ్ కట్టని అంది అల్లరోడిని బెదిరిస్తూ. పొట్టి తనకే సపోర్ట్ మాత్రమే చేసేసరికి గర్వంగా అర్జున్ వైపు చూసింది బేబీ. అబ్బో అని పెదవి విరిచి, నిక్కీ తల్లి కాఫీ పట్టుకురా అని తన రూమ్లోకి వెళ్ళాడు. అలా వెళ్తున్న అర్జున్ని అందరూ తదేకంగా అదో రకంగా డౌట్గా చూశారు. మరి అందరికీ ఇంటర్నేషనల్ క్వశ్చన్ అనబడే డౌట్ ఉంది కదా, ఒక్కరే ఇద్దరు అని. పైకి వెళ్తున్న అతని మనసు ఎందుకో ఉప్పొంగింది. ఇంకొక వైపు ఏదో బాధ కూడా కమ్మేస్తుంది. నిక్కీ కూడా బేబీ వైపు ఆరాధనగా చూసి, మేడం జ్యూస్ తేనా అని అంది. వద్దు, మీ అన్నకి కాఫీ తీసుకెళ్ళు అని అంది బేబీ. సరే అని కిచెన్లోకి వెళ్ళింది నిగిత. శాంత కూడా వెళ్దాం అనుకునే లోపే నిఖిల్ పొట్టిదాన్ని ఫాలో చేస్తుంటే మౌనంగా కూతురి పక్కనే కూర్చుంది బేబీ తల నిమురుతూ. రాము కూడా కోపంగా బేబీని చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. పేరెంట్స్ ఇద్దరి మధ్యలో ఇక మన పాప. ఇక చందు ల్యాప్టాప్ ముందేసుకుని కంపెనీ విషయాలు చూస్తుంది. శాంత ఆశ్చర్యంగా, రాము కోపంగా బేబీ వైపే చూస్తున్నారు. బేబీ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. కానీ వాళ్ళ చూపులతో ఇరిటేట్ చేస్తుంటే వాట్ డాడీ అని అంది. ఏంట్రా, నన్ను ఇన్సల్ట్ చేసావా? నేనేం చేశాను డాడీ అని అంది
ల్యాప్టాప్ నుంచి తల బయటకు తీయకుండా. ఆ అర్జున్ బేబీని నువ్వు కనటం ఏంటి అని అన్నాడు సీరియస్గా రాము. వచ్చేది సంజయ్ అంకుల్ డాడీ, నీ బెస్ట్ ఫ్రెండ్, అందుకే కంటానన్నాను. నువ్వు కూడా తాతయ్యవి కదా, నా బేబీకి డైపర్లు మార్చవా అని అంది అస్సలు రాము వైపు చూడకుండా. బేబీ మాటలకు శాంతికి నవ్వు అస్సలు ఆగలేదు. చాలా గట్టిగా నవ్వింది. ఒకసారి ఇమాజిన్ చేసుకుంది. విశాలమైన భవనంలో సోఫా పక్కన క్రెడీలో ఉన్న 6 నెలల సంజయ్. వాడికి కాపలాగా రాము డాడీని పెట్టింది మన బీస్ట్ బేబీ. మాటి మాటికి చుచ్చుకి రెండుకి పోతూ ఉంటే మన బేబీ అర్జున్ ఇద్దరు బెడ్రూమ్లో బిజీగా ఉన్నారు. బుల్లు సంజయ్కు చెల్లినివ్వడం కోసం ట్రై చేస్తున్నారు. శాంత వంట చేస్తుంది. రాము మాత్రం ఆ బుల్లి సంజయ్ గారిని ఆడించలేక వాడు చేసే వేస్ట్ని క్లీన్ చేయలేక నానా అవస్థలు పడుతున్నాడు. రే ఏంట్రా తాత, నా మీద పగపట్టావా అని సంజయ్ను రాము బుజ్జగిస్తూ డైపర్ చేయించేస్తూ ఉన్నాడు. వాడు ఏడుస్తూ ఉంటే నెత్తిన పెట్టుకుని ఎగరేస్తూ పాటలు పాడటం చేస్తున్నాడు. బుల్లి సంజయ్ గాడు తాతకు చుక్కలు చూపిస్తున్నాడు. రే మీ డాడీ పోలిక వచ్చినా సరే అచ్చం మీ తాతలా సిన్సియర్గా సంజయ్లా నన్ను టార్చర్ పెడుతున్నావురా అని సంజయ్ని తిడుతున్నాడు రాము. శాంతి త్వరగా రా, నీ మనవణ్ణి చూసుకో, నాకు వేరే పని ఉంది అని అరుస్తూ అంటున్నాడు రాము. ఇక బాబు ఏడవడం ఆపేసేసరికి సరే అని శాంతి కిచెన్ నుండి వస్తూ ఉంటే రాము తాతను అమ్మ ముందు ఇరికించాలని రాగం అందుకున్నాడు. శాంత కోపంగా ఏంటండి బాబు ఏడుస్తున్నాడు, నా మనవన్ని సరిగ్గా చూసుకోవటం కూడా రాదా అని 4 చివాట్లు పెట్టింది సంజయ్ని ఎత్తుకుంటూ. నీ మనవడు చాలా ముదురు, నీ సంజయ్ అనలా, ఇప్పటి వరకు నాకు చుక్కలు చూపించాడు తెలుసా అని ఏడుపు ముఖం పెట్టుకున్నాడు రాము. చాలండి బాబు మీకు చుక్కలు చూపించాడా, చెప్పడానికైనా కొంచెం ఉండాలి అని కోపంగా కసిరింది శాంత. బుడ్డోడు మహాముదురు కదా, వాళ్ళ అమ్మమ్మ భుజాన పడుకుని తాతని ఎక్కిరించి బోసి నవ్వులతో ఇల్లు చాలా అందంగా మారింది. ఇక అలా ఇమాజినేషన్ చేసుకుని గట్టిగా నవ్వేసింది శాంత. ఎందుకు నవ్వుతున్నావు శాంతి, కోపంగా అరిచాడు రాము. మన బేబీ అన్నట్లు మీరు బుల్లి సంజయ్తో చాలా కష్టాలు పడుతున్నాడు, అచ్చం మా అన్నలానే మీకు చుక్కలు చూపిస్తున్నాడు అంది. ఆమె ఎలా డ్రీమ్ వేసుకుందో కూడా వివరంగా చెప్పింది. బేబీ కూడా పకపక నవ్వుతుంది. శాంత చెప్పింది కిచెన్లో ఉన్న నిఖిల్, నిఖిత, వేరే రూమ్లో ఉన్న భూమి, హాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా విని పడి పడి నవ్వారు. రూమ్లోకి వెళ్ళి కాఫీ కోసం బయటికి స్టెప్స్ దగ్గరకు వచ్చి నిఖితాను పిలవబోతున్న అర్జున్ కూడా శాంత మాటలు విని చాలా గట్టిగా సంతోషంగా నవ్వాడు. చాలా రోజుల తర్వాత మనసారా నవ్వాడు అర్జున్. ఆ నవ్వుకు బేబీ పైకి చూసింది. ఆమె చూడగానే ముఖం మార్చుకుని తన రూమ్లోకి వెళ్ళాడు. వెంటనే అతన్ని అబ్జర్వ్ చేస్తూ పైకి పరిగెత్తింది బేబీ. కిచెన్లో ఉన్న నిఖితాను ఫాలో చేసి పిల్లిలా వచ్చి హత్తుకుని పొట్టి అని అన్నాడు హస్కీ వాయిస్తో నిఖిల్. సరే ఎవరైనా వస్తారో అని బెదిరిపోతూ డోర్ వైపు చూసింది నిఖిత. ఎవరు రారు పొట్టి, మనం ఇల్లాకు వెళ్దాం అని గారభంగా అడిగాడు నిఖిల్. ఎందుకు సార్ అని అయోమయంగా అడిగింది ముందుకు తిరుగుతూ. ఎందుకంటే పిచ్చి ముఖం, బుల్లి సంజయ్ కోసం గర్ల్ ఫ్రెండ్ని కనేయాలి కదా అని అన్నాడు చేతులు లూజ్ చేసి. అతని నుంచి విడిపించుకుని సంజయ్ ఎవరు, గర్ల్ ఫ్రెండ్ ఏంటి అమాయకంగా అంది పొట్టిది. చేతులు కట్టుకుని ఆమెనే చూస్తూ అల్లరిగా నవ్వాడు. అతని చూపులు తాకిడి తాళలేక మాటల్లో భావం అర్థమై అందంగా బ్లష్ అవుతుంది మన పొట్టి పాప. ముద్దుగా ముఖం పెట్టుకుని కళ్ళు మాత్రమే పైకెత్తి నిఖిల్ని చూసింది. అతని పెదవుల చాటున కొంటి నవ్వుని చూసింది. సార్ అని అంది బిడియంగా. చెప్పు పొట్టి. ఏంటి సార్, నన్ను నిఖిత అనో లేదా నిక్కీ అనో పిలవచ్చు కదా అని ముఖం చిన్నబుచ్చుకుంది పాపం పాప. పొట్టోళ్ళని పొట్టి అని పిలుస్తారు అని అన్నాడు పొట్టి. ముఖం నల్లగా పెట్టుకుంది. ఓకే ఫైన్, ఫీల్ అవ్వకలే పొట్టి, ఇద్దరం హైట్ చూసుకుందాం రా అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఇక నిఖిల్ స్టిఫ్ బాడీకి హార్ట్ కిందకు తగిలింది. అతని దీటైన రొమ్ము తగిలి ముక్కు రుద్దుకుంది. షమ్మా అంటూ నవ్వాడు నిఖిల్. చూడు ఎంత హైట్ ఉన్నావు, మహా అయితే 5 feet ఉంటావు అంతే కదా. లేదు సార్ అని అంది ఉక్రోషంగా. ఓ అవునా, మరెంత అని నవ్వును ఆపుకుంటూ అడిగాడు. 5.3 అని అంది గొప్పలు పోతూ. ఈజ్ ఇట్ అని నవ్వాడు. అతని నవ్వుకు బిక్కమొఖం వేసింది. ఫ్యూచర్లో నా బేబీ కూడా నీ అంత పొట్టిగా ఉంటే ఎలానే అని అన్నాడు.
అసలే నా మేనల్లుడు సంజయ్ గాడు వాళ్ళ పేరెంట్స్లా ఇటు మేనమామ పోలికలు వచ్చి హైట్గా ఉంటే వాడి వైఫ్ నీలా పొట్టిగా ఉంటే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను పొట్టిగా ఉన్నా వాడి మేనమామకు కంఫర్ట్గానే ఉంటాను. అలాగే నా అల్లుడు సంజయ్ కూడా కంఫర్ట్గానే ఉంటుంది అని అంది. అనడం అయితే అందుకని ఏదో ఫ్లోలో బట్ సడన్గా గుర్తొచ్చి నిఖిల్ వైపు చూసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. సారీ అని వెర్రినవ్వు నవ్వి అక్కడి నుంచి పారిపోబోయింది. గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు. మూతి బిగించి చూసింది ముద్దుగా. ఏమన్నావు పొట్టి? నాకు కంఫర్ట్గానే ఉన్నావా? సమాధానం చెప్పకుండా అతని కౌగిట్లో నలుగుతూ తల వంచుకుని నేలచూపులు చూస్తుంది పొట్టిది. పొట్టిదానివైనా గట్టిదానవని అంటున్నావా? అల్లరితో కూడిన నవ్వుతో అడిగాడు. తల అడ్డంగా నిలువుగా ఊపింది బేబీ సైడ్ స్మైల్ ఇచ్చి. కోర్స్ నువ్వు నాకు కంఫర్ట్గానే ఉన్నావు. ఫస్ట్ టైం చూసినప్పుడు వెంకట్ అంకుల్ కూతురు ఇంత షార్ట్గా ఉందేంటి అనుకున్నా. అప్పుకిచ్చిన ప్రామిస్ కోసం నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఓ నైట్ గడిపిన తర్వాత పర్లేదు గట్టి పెళ్ళే అనిపించింది గారంగా అంటూ నవ్వాడు. అమాయకంగా ముఖం పెట్టుకుని చూస్తుంది నిఖిత. మరి రేపు వచ్చే ఎపిసోడ్ చాలా స్పెషల్గా ఉంటుంది. అదేంటో మరి వచ్చే భాగంలో చూద్దాం.